వెగడి చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉరకలేస్తూ పొంగిపొలుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఇక జూరాల ప్రాజెక్టుకు వరద పోటెట్టడంతో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు, ఇక శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణలోని కడం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు మళ్లిస్తున్నారు. ఇక కొమరమి ప్రాజెక్టుకు 5 గేట్లు, మూసీ ప్రాజెక్టు 5 గేట్లు, 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతుంది. సుమారు 70 గేట్లు ఎత్తి నీటిని అధికారులు విడుదల చేశారు. రెడికా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉరకలిస్తూ పొంగిపొలుతున్నాయి. ఇక నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఇక ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే జూరాల ప్రాజెక్టుకు వరద పోటెట్టడంతో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 26 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు మళ్లిస్తున్నారు. కొమరంభీం ప్రాజెక్టుకు 5 గేట్లు, ఇక మూసీ ప్రాజెక్టు 5 గేట్లు, 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతుంది. సుమారు 70 గేట్ల నీటిని కూడా 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.